ఏదైనా తన దాకా వస్తే కాని తెలియదంటారు. ఎదుటివారిపై ఆరోపణలు చేసినప్పుడు అవి సుభాషితాలుగా కనిపిస్తాయి. కాని అవే ఆరోపణలు తమపై వస్తే బాధపడతాం. ఇప్పుడు దువ్వాడ శ్రీనివాస్ సైతం అదే బాధపడుతున్నారు. అధికారం ఉన్నప్పుడు ప్రత్యర్థులపై విరుచుకుపడేవారు, వారిపై వ్యక్తిగత కమెంట్స్ చేసేవారు, వాడలేని భాష ప్రయోగించేవారు. ఇప్పుడు తన వివాహేతర సంబంధంతో కుటుంబం మొత్తం వీధిన పడింది. 2 తెలుగు రాష్ట్రాలలో పరువు పోయింది. రాజకీయ జీవితానికి పులిస్టాప్ పడనుంది. ప్రజాక్షేత్రంలో పలుచనైపోయారు. ఇప్పుడు ఆ బాధ ఏంటో తెలుస్తుంది దువ్వాడ శ్రీనివాస్కు. అందుకే తన చుట్టూ శత్రువులు పెరిగిపోయారని, తాను చాలా మాటలు అనేశానని పశ్చాత్తాపపడుతున్నారు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ విషయంలో చాలాసార్లు పవన్పై అనుచితంగా మాట్లాడారు. ఒకానొక దశలో చెప్పు తీసి చూపించారు కూడా. 3 పెళ్లిళ్లు చేసుకున్నాడని, హిందూ మతానికే ఇది మాయని మచ్చ అని, నాయకుడంటే ఏకపత్ని వ్రతుడుగా ఉండాలని, రాముడు మాదిరిగా వ్యవహరించాలని, కాని పవన్ నీచుడని, నికృష్టుడంటూ చాలా రకాల వ్యాఖ్యలు చేశారు. దాదాపు గత 5 ఏళ్లుగా పవన్ కళ్యాణ్ పై వ్యక్తిగత కమెంట్స్ చేస్తూనే ఉన్నారు. ఇప్పుడు తనపై వివాహేతర సంబంధం వివాదం నెలకొనడంతో పవన్ విషయంలో తాను తప్పు చేశానని పశ్చాత్తాపం వ్యక్తం చేస్తున్నారు. తన కుటుంబంలో జరుగుతున్న వివాదాన్ని ప్రస్తావిస్తూ ఇటీవల మీడియాతో మాట్లాడారు దువ్వాడ. ప్రతి కుటుంబంలో వివాదాలు జరుగుతాయని, అది సహజమని కూడా చెప్పుకొచ్చారు. దీంతో జన సైనికులు రెచ్చిపోయారు. విపరీతంగా దువ్వాడ కమెంట్స్ ను ట్రోల్ చేస్తున్నారు. అప్పట్లో పవన్ విషయంలో దువ్వాడ చేసిన కమెంట్స్ ను జత చేస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. దీనికి ఘాటుగా రిప్లై ఇస్తున్నారు నెటిజన్లు. దువ్వాడ కమెంట్స్ ను తప్పు పట్టిన వారే అధికం. ఏది తన వరకు వస్తే కాని తెలియదని ఎక్కువ మంది వ్యాఖ్యానించారు. అయితే ఓ ఇంటర్వ్యూలో విలేకరి అడిగిన ప్రశ్నకు బదులిస్తూ దువ్వాడ పశ్చాత్తాపం వ్యక్తం చేశారు. మీరు ఇంతగా బాధపడుతున్నారు కానీ అందరి అంగీకారంతో విడాకులు తీసుకొని పవన్ వివాహాలు చేసుకున్న విషయాన్ని ప్రస్తావించారు. అప్పుడు దువ్వాడ స్పందిస్తూ పశ్చాత్తాపడ్డారు. పవన్ ఏ పరిస్థితుల్లో ఆ 3 పెళ్లిళ్లు చేసుకున్నారో తెలియదని ఇప్పుడు నాకు అర్థమైంది అంటూ దువ్వాడ చేసిన కమెంట్స్ ని సైతం జన సైనికులు షేర్ చేస్తున్నారు. పవన్ 3 పెళ్లిళ్లపై వ్యాఖ్యానించిన నేతల వ్యవహార శైలి ఇప్పుడు బయటపడుతుంది. గతంలో పవన్ రాజకీయ విమర్శలు చేసిన ప్రతిసారి ఇదే దువ్వాడ శ్రీనివాస్ పవన్ 3 పెళ్లిళ్ల విషయాన్ని ప్రస్తావించేవారు. పవన్ పై వ్యక్తిగత కమెంట్లకు దిగేవారు. కానీ ఇప్పుడు అది తప్పని తెలుసుకుంటున్నారు దువ్వాడ. మీడియా ముందే పశ్చాత్తాప పడుతుండడం విశేషం.